వెల్కమ్ బ్యాక్. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం చెబుతోంది. అయితే టీడీపీ నేతలు మాత్రం ప్రత్యేక హోదా కాకపోయినా ప్రత్యేక ప్యాకేజీనైనా సాధిస్తామని అంటున్నారు. ప్రత్యేక ప్యాకేజీని స్పెషల్ స్టేటస్కి ప్రత్యామ్నాయంగా భావించవచ్చా? ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ రాగాన్ని ఎందుకు అందుకుంటున్నాయి? సార్, ఏపీకి హోదా కాకుండా హోదా వల్ల కలిగే ప్రయోజనాలను ఒక ప్యాకేజీ రూపంలో ఇవ్వాలనే ఆలోచనతో కేంద్రం ఉందనేది ఒక వార్త అందుతోంది. నిజానికి ప్యాకేజీ అనేది ఈ హోదాకి ఒక ప్రత్యామ్నాయంగా మనం ఎట్లా చూడాలి? ప్యాకేజీ ఎల్కేజీ యూకేజీ చాలా రోజులు తింటున్నాం. ఏ కేజో ఎవరికి తెలియదు. అది ఏ కేజీ తెలిస్తే అది ప్యాకేజా కాదా చెప్పగలం. ఇప్పుడు అది ఏ కేజీ చెప్పడం లేదు. దాన్ని మంచిగా బ్రహ్మాండమైన అందంగా ప్యాకేజ్ చేసి పెట్టారు. అది ఇప్పద్దంటున్నారు. అది ఎప్పుడు ఇప్పుతారో తెలియదు. ఇప్పేదాకా అది ఏ కేజో మనకు తెలియనప్పుడు దాని ఆ ప్యాకేజీపై వ్యాఖ్యానించడం కష్టం. అయితే ఇప్పటికి వస్తున్న ఫీలర్స్ ఏంటంటే ఇది కూడా మాకు అర్థమైతే పవన్ కళ్యాణ్ పెట్టినాకనే ఈ కథలకి ఎందుకు వచ్చింది? అంతకుముందు రాలే కదా. అంతకుముందు సుజనా చౌదరి, వెంకయ్య నాయుడు, అమిత్ షాలు ఎందుకు కూర్చోలేదు? అంటే పవన్ కళ్యాణ్ తిరుపతిలో మీటింగ్ పెట్టి కాకినాడలో పెడతాను అంటే ఈ మధ్యలోనే జరిగింది. అంటే తిరుపతికి కాకినాడ మధ్యలోనే ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఈ వాయుగుండంగా మారుతోంది. ఈ తిరుపతి కాకినాడల మధ్య తీరాన్ని దాటుతుందా దాటదా అనేదే ప్రశ్న కదా. సో అందువల్ల ఈ పవనం పుట్టింది. ఈ పవనం తీరం దాటుతుందా లేదా అనేది పవనం. అందువల్ల ఈ రకమైన యాటిట్యూడ్ వల్ల కేంద్రము రాష్ట్రం బాగుపడదు. నిజాయితీ ఉంటే ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను అమలు చేయండి. లేదు పవన్ కళ్యాణ్ మీటింగ్ పెడితే ఒక రకం, ఇంకో మీటింగ్ ఇంకోరు పెడితే ఇంకో రకం. అంటే ఈ మీటింగ్లకు మా ప్యాకేజీలు వస్తాయి ఎట్లా? అందుకే ఇది పవన్ ప్యాకేజా ప్రత్యేక హోదా ప్యాకేజ్? ఇది పవన్ కళ్యాణ్ని న్యూట్రలైజ్ చేస్తానికి లేదా పవన్ కళ్యాణ్గా నేను మరికొంత సమయాన్ని ఈ కేంద్రానికి ఇవ్వదలుచుకున్నాను, నేను వెంటనే ఎలా అడిగితే అది అడగలేను, నేను కూడా ఒక పద్ధతి ఉంటుంది అని మళ్ళీ ఆయన ఏమన్నా అనడానిక? సో లేదు పవన్ కళ్యాణ్ ఏమన్నా రోడ్డు మీదకి వస్తే ఎఫెక్ట్ వస్తుందని, సో ఏదన్నా భయపడి గబ్బర్ సింగ్ ఏమన్నా ఈ నటనా కౌశల ప్రదర్శన జరుగుతోందా అనేది ఎవరికి తెలియదు. ఇప్పటి వరకు వార్తల్లో వస్తున్నది ఏంటంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర పథకాలు అమలు చేసేటప్పుడు 90% కేంద్రమే భరిస్తుంది. ఇప్పుడు ఇక లేకపోతే సాధారణ రాష్ట్రాల విషయంలోనైతే 60% కేంద్రం భరిస్తుంది. ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం ఉంది. దాని మీద 100 రూపాయలు ఖర్చు అయితే 60 రూపాయలు కేంద్రం ఇస్తే 40 రూపాయలు స్టేట్ పెట్టుకోవాలి. సర్వశిక్ష అభియాన్ 100 రూపాయలు ఖర్చు అయితే 60 రూపాయలు కేంద్రం ఇస్తే 40 రూపాయలు స్టేట్ పెట్టుకోవాలి. ఈ ప్రత్యేక హోదా ఉంటే 90 రూపాయలు కేంద్రమే పెట్టుకుంటుంది. ఇప్పుడు ప్రత్యేక హోదా అనే విధానము లేదు. 14వ ఫైనాన్స్ కమిషన్ దీన్ని వద్దన్నది అని దీన్ని పక్కకు పెట్టారు. పక్కకు పెడితే ఆంధ్ర రావాలి అనుకున్న ఆంధ్రప్రదేశ్ కాదు, ఇప్పటికీ హోదా అనుభవిస్తున్నటువంటి ఈశాన్య రాష్ట్రాలు చాలా నెలల క్రితమే ప్రధానమంత్రి నివేదించారు. ఆ రోజు నేను చెప్పాను ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇదన్నా అడగండి అయ్యా అని. ఇది దాదాపు నేను చెప్పి 6 నెలలు ఇది ఇప్పటికీ. సో అందువల్ల అప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాని ఏమామి ఇచ్చారంటే ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ తర్వాత మేము ఇవ్వలేం ప్రత్యేక హోదా, కానీ మీకు 90% ఫండింగ్ ఇస్తాము అని చెప్పాను. ఆ రోజు నేను టీవీలో చెప్పాను కనీసం ఇదన్నా అడగండి అయ్యా ఆంధ్రప్రదేశ్ నాయకులు అని. ఇప్పటికి అది అడిగినందుకు సంతోషం. అయితే అది ఎన్ని రోజులు ఇస్తారు, ఎంత ఇస్తారు అనేది చూడాలి. ఇప్పుడు కేంద్ర పథకాలు తగ్గుతున్నాయి రోజు రోజుకు. అందువల్ల ఇది ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాకపోవచ్చు, కానీ ప్రత్యేక హోదా రానప్పుడు ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కనుక ఆ మేరకు ఉపయోగం. దీంతో పాటు నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు సలహా ఏంటంటే మీరు ఇదొక్కడే అడగకండి. 14వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ప్రత్యేక హోదాను ఆంధ్రప్రదేశ్ కోల్పోతుంది అని చెప్తున్నారు కదా, అది కాహానే కావచ్చు చెప్తున్నారు కనుక కేంద్రం వాదన నిజమే అనుకుందాం. ప్రధానమంత్రి దగ్గరికి పోయి అయ్యా 14th ఫైనాన్స్ కమిషన్ వల్ల మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోతున్నారు, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన ఫైనాన్స్ కమిషన్ పట్ల మీకున్న గౌరవానికి వందనము, కానీ 12వ ఆర్థిక సంఘం ఒక సిఫారసు చేసింది. అంటే 12th ఫైనాన్స్ కమిషన్ అంటే దీనికన్నా 10 ఏళ్ల ముందు అది ఏమని సిఫారసు చేసిందంటే ఏ రాష్ట్రంలోనైనా సహజ వాయువు చమురు గనక ఉంటే
వాటిని వెలికి తీయడంలో కేంద్రానికి రాయల్టీలో కొంత గ్యాస్ లేదా పెట్రోల్ వస్తుంది, అందుకు ఈక్వలెంట్ డబ్బైనా వస్తుంది. దాన్నే ప్రాఫిట్ పెట్రోలియం అంటారు. అంటే ఇప్పుడు మనకు కేజీ కృష్ణా గోదావరి బేసిన్ ఉంది. కేజీ బేసిన్లో అంబానీలు రిలయన్స్లు గ్యాస్ తీసినా అందులో రాయల్టీ కేంద్రానికి వస్తుంది. దాన్నే ప్రొడక్షన్ షేరింగ్ అగ్రిమెంట్ అంటారు. సో ఆ ప్రొడక్షన్ షేరింగ్ అగ్రిమెంట్లో భాగంగా తప్పనిసరిగా రాయల్టీ కేంద్రానికి వస్తుంది. ఎందుకంటే రిలయన్స్ అనే వ్యక్తి భూగర్భంలో ఉన్న సహజ వాయువుకు యజమాని కాదు. ఇది సుప్రీంకోర్టే చెప్పింది. భూగర్భంలో ఉన్న సహజ వాయువుకు యజమాని భారత ప్రభుత్వం. భారత ప్రభుత్వం యజమాని, దాన్ని వెలికి తీసే పని కాంట్రాక్టర్ చేస్తున్నాడు. అందువల్ల కాంట్రాక్టర్కు ఈ యజమానికి మధ్య ఒక ఒప్పందం ఉంటుంది. ఆ ఒప్పందంలో భాగంగా యజమానికి కొంత వాటా వస్తుంది. ఇప్పుడు మనకు ఒక 100 గజాలు 200 గజాలు 300 గజాలు ఉంటే డెవలప్మెంట్కి ఇస్తే మనకు 4 అపార్ట్మెంట్లు ఇస్తారు కదా. సో ఆ రకంగా ఇవ్వాలి. దాన్నే ప్రాఫిట్ పెట్రోలియం అంటారు. కేంద్రానికి వచ్చేటువంటి ఈ ప్రాఫిట్ పెట్రోలియంలో 50% రాష్ట్రాలకు ఇవ్వాలి అని 12th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. దీనిపైన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డజన్ ఉత్తరాలు రాశాడు మన్మోహన్ సింగ్. ఏమీ కాలేదు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మేము ఇనిషియేటివ్ తీసుకుంటే ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు. ఆ తీర్మానాన్ని కూడా నేను డ్రాఫ్ట్ చేశాను, అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. సో ఈ చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా కేంద్రానికి లేఖ రాశాడు. మీరు అదే అమలు చేయండి. ఫైనాన్స్ కమిషన్ మీకు అంత వేదం కదా, ఋగ్వేదంతో సమానం కదా. మీకు ఫైనాన్స్ కమిషన్ భగవద్గీతతో సమానం కదా. అందువల్ల మీరు ఫైనాన్స్ కమిషన్లో ఇది 14వ ఫైనాన్స్ కమిషన్. ఆంధ్రప్రదేశ్కు నష్టం వచ్చే ఫైనాన్స్ కమిషన్ సిఫారసులోమో అమలు చేస్తారట, ఆంధ్రప్రదేశ్కు లాభం వచ్చే ఫైనాన్స్ కమిషన్ సిఫారసులోమో అమలు చెయ్యరట. ఇదేనా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల మీకుండే న్యాయం? మరి దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకత్వం ఎందుకు అడగదో నాకు ఇప్పటికి అర్థం కాదు. నేను ఇప్పటికి 100 టీవీ ఛానల్లో చెప్పాను. మళ్ళొక్కసారి ఓపెన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న నాయకులకు చెప్తున్నాను, నేను చెప్పేది తప్ప. పోనీ 50% ప్రాఫిట్ పెట్రోలియంలో వాటా ఇస్తే ఆంధ్రప్రదేశ్కి లాభమా కాదా? ఇవ్వమని 12th ఫైనాన్స్ కమిషన్ చెప్పిందా లేదా? ఇవ్వమని గతంలో ఇప్పుడు కూడా ముఖ్యమంత్రులు రాశారా లేదా? మరి దీన్ని ఓపెన్గా ఎందుకు అడగరు? రాసి వదిలేస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చేయండి. ఇప్పుడు ఈ తీర్మానాన్ని ప్రభుత్వమే ప్రవేశపెట్టాలి. యనమల రామకృష్ణ గారు ప్రవేశపెట్టాలి. ఆయన పెట్టనంటే జగన్మోహన్ రెడ్డి అయినా ప్రవేశపెట్టాలి. ఎందుకు పెట్టరు? మరి దీనికి ఆన్సర్ ఏదో నాకైతే తెలియదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరైనా మీ ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తే నిలదీయండి. మరి 12th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ప్రాఫిట్ పెట్రోలియంలో వాటా ఇవ్వమని, మన రాష్ట్రానికి ఇవ్వడం లేదు. అది వస్తే 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చుకోవచ్చు. ఆ గ్యాస్ వస్తే అంత గ్యాస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఎల్పిజి సిలిండర్లు ఇవ్వచ్చు. ఉచితంగా ఇవ్వదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్లో నడిచే ప్రతి బస్సులో సిఎన్జిని పెట్టచ్చు. మరి ఇంత లాభం ఉంది కదా. ఇవన్నీ నేను చెప్పేది కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చే లేఖలు ఉన్నాయి నేను చెప్పేది. మరి ఇవి ఎందుకు చేయరు, ఎందుకు అడగరు అని మీ వాళ్ళు అడగండి. ఇది నాగేశ్వర్ అనే అతను హెచ్ఎంటీవీలో చెప్పాడు. మరి అది నిజమా కాదా చెప్పాడు. పోనీ అదన్నా చెప్పండి అబద్ధమని. నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నాను కదా అబద్ధమని. ఎవరైనా చెప్తా అంటే మైక్ హెచ్ఎంటీవీ కెమెరా వచ్చి మైక్ వచ్చి మీ ముందు పెడతాం. ఇది తప్పని చెప్పండి, తప్పు కాకపోతే అడగండి అని అడుగుతున్నాను. దీనికి ఏంటి బాధ? ఇవి ఇప్పటి వరకున్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.